గత కొన్ని వారాలుగా మనము కొండ మీద ప్రసంగాన్ని వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఎందుకు ఇది ముఖ్యము అంటే, ప్రభువు ముందుగా నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని బట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఏం నిర్ణయించాడు? తన రాజ్యములోకి చేరు వారందరూ తన కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యములోకి మార్పు చెందాలి. ప్రభు సారూప్యంలోకి మార్పు చెందకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశింపము. ఇది స్పష్టం, చాలా స్పష్టం. కనుక ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రభు స్వరూపంలోకి మారాలి అంటే శిష్యత్వంలోకి రావాలి. ప్రభు రాజ్యంలోకి, ప్రభు స్వరూపంలోకి మారాలి అంటే శిష్యత్వంలోకి రావాలి. శిష్యత్వానికి ఉన్న నియమాలేంటి, షరతులేంటి? ఎవరు శిష్యులు? అందరూనా? దేవుడు నమ్ముకున్న వారు అందరూ దేవుని శిష్యులేనా? కాదు. ఎవరు శిష్యులు అని చూస్తే పరిశుద్ధ దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 67వ పేజీ, 67వ పేజీ, కొత్త నిబంధనలో 67వ పేజీ 26వ వచనం నుండి గమనించగలరు. బహుజన సమూహములు ఎవడైనాను వాడు నా శిష్యుడు కానాడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడకునేలా వాడు నా శిష్యుడు కానాడు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగలిగినలా దానిని కొనసాగించడానికి కావలసినది మన ఎంత ఉన్నదో లేదో అని కూర్చుండి తొలగబడి మొదట లెక్క చూసుకుంటా. ఈ 33వ వచనం మీరు ఇంటికి లెక్క చాలా, అది శిష్యత్వంలోకి రావడానికి ఉన్న షరతులు. ఎవరు శిష్యులు అంటే అందరూ శిష్యులు అంటే అందరూ శిష్యులు కాదు. నో, అందరూ శిష్యులు కాదు. దేవుడు నమ్ముకున్న వారు అందరూ శిష్యులు కాదు. ఎవరైతే ఈ షరతులు, ఏ షరతు? మన తల్లిదండ్రుల కంటే, అక్క చెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే ప్రభువుకి ఉన్నతమైన స్థానం, మొదటి స్థానం ఇవ్వని వారు, వాళ్ళందరికంటే ప్రభువుని అధికంగా ప్రేమించని వారు, వాళ్ళు శిష్యులు కానేరరు. కానీ ఇవి షరతులు. వీటిని పాటించకుండా ఒత్తి నేను మందిరానికి వచ్చిపోతా ఉండి నా సమయాన్ని నేను వృధా చేసుకుని సంఘ సమయాన్ని వృధా చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. కనుక క్రీస్తు సారూప్యంలోకి మారాలి అంటే ఫస్ట్ నేను శిష్యుడిగా మారాలి. నేను శిష్యుడిగా మారాలి అంటే ఇవి షరతులు. నేను అందరికంటే ఎక్కువ మొదటి స్థానము ప్రభువుకి ఇవ్వాలి. అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. నా వృత్తిని, నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లల్ని కాదు. వీళ్ళందరూ తర్వాత, ప్రభు తర్వాతే, దేవుడు తర్వాతే వీళ్ళు. చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కనుక మనము ఈ షరతులు పాటించిన వారు శిష్యు. అందుకనే ప్రభు అన్నాడు, ఆ మార్గము కనుగొని వారు కొందరే, అందరికీ రాదు. అందరికీ రాదు. దేవుని మందిరానికి ఒకవేళ ఒక 50, 60, 70 మంది వచ్చారనుకో, అందులో నిజంగా శిష్యత్వంలో ఉన్నవారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే 4, 5. వాళ్ళు కూడా కడవరకు ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే అడుగడుగునా పరీక్షింపబడతాం. ప్రతి పరీక్ష మనం పాస్ అవుతున్న కొలది ప్రభు సింహాసనం యొద్దకు మన ప్రయాణం కొనసాగుతుంది. ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామో అక్కడి నుంచి కిందకి దిగజారడే మళ్ళీ. ప్రభు పర్వతం మీద ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, కొండ మీద ప్రసంగం చూడండి. ఆయన కూర్చుండగా ఆయన శిష్యులు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చారు. మిగతా విశ్వాసులందరూ కిందే ఉన్నారు, కొండ కిందే ఉన్నారు. వాళ్ళు ఎవరికి పైకి రావడానికి వాళ్ళకి ఆసక్తి లేదు. ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు ఆయన రొట్టె ముక్కలు పంచి పెడతాడా, ఆ రొట్టె ముక్కలు తినేద్దాం, ఇంటికి వెళ్ళిపోద్దాం, ఇదే ఆశ. కానీ అరే నేను ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు,
మనిషి కేవలం రొట్టె వలన కాక ఆయన నోటి నుండి వచ్చినా కాదు, ప్రతి మాట వల్ల జీవించునని రాసింది కదా. ఈ ప్రభు మాట నేను వినకపోతే నా ఆత్మీయ జీవితమే అంతమైపోతుంది అనే భయము చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, ఏదో మనకు తోచిన కానుక వేసామా, అందరికీ ప్రైజ్లాట్లు చెప్పామా, వచ్చామా, అక్కడితో అయిపోయాయి. మళ్ళీ వచ్చే వారమే. ఈ మధ్యలో అంతా మళ్ళీ లోపమే. ఎవడు గొంతుకుపోదామా, ఎవడి మీద పడిపోదామా, ఎవడు రాత్రి గట్లు కలిపేసుకుందామా, మళ్ళీ స్వార్థం. జీవితం మొత్తం స్వార్థమే. అది ఎలా అయిపోతారు క్రైస్తవులు? కాలేదు. అందుకే దీర్ఘకాలం, సుదీర్ఘమైన వర్తమానం, 3 పగళ్ళు 3 రాత్రులు. ఇంత ముఖ్యం కాకపోతే యేసుక్రీస్తు ప్రభు 3 పగళ్ళు 3 రాత్రులు, ఈ మధ్యలో 1, 2, 3 ఇవి కూడా లేవు. ఆయన శిష్యులు కూడా లేవలే. సుదీర్ఘమైన వర్తమానం. ఈ నా మాటలు విని దాని చప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అలాగే ఈ నా మాటలు విని దాని చప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండు. దేవుని మాటలు విని దాని ప్రకారం నడుచుకోకపోతే వాళ్ళందరూ బుద్ధిహీనులు మాత్రమే. గాలి వాన చిన్న శ్రమ వస్తే వాళ్ళ క్రైస్తవ జీవితం తొత్తు నీరు ఉడం కింద రాలిపోవాల్సిందే. దేవుని కొరకు వాళ్ళు నిలబడలేరు. నిజంగా దేవుడు మెడ మీద కత్తి పెట్టి దేవుడా నీకు ప్రాణమా అంటే, బాబు నాకు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను క్రైస్తవ, నేను దేవుడు నమ్ముకోలేదా అనేవాళ్ళు 199 మంది ఉంటారు. కానీ ఒక్కడు మాత్రమే నా ప్రాణం పోయినా పర్వాలే, ఆయనే నా ప్రభువు అని ప్రాణాలు తెగించిన వాడు కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఇది నేను చెప్పట్లే, ప్రభువే చెప్పాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభువే చెప్పేశాడు, ఆ మార్గం కనుగొని వారు కొందరే. కాబట్టి ప్రభు అనే ప్రతివాడు నా రాజ్యంలోకి రాడు అంటే వాళ్ళందరూ ఏమన్నారు? అదేంటి ప్రభువా, నీ పేరిట మేము ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టాము, ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని రోగాలు తగ్గించాము, అయ్యో ఎన్నో 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతాలు చేశాము, మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే అసలు మీరు ఎవరో నాకు తెలియదు. వాళ్ళందరూ క్రైస్తవులే, వాళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. అలాంటి వాళ్ళని మీరెవరో నాకు తెలియదని బయటకు గెట్టేశాడంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఎక్కడున్నాం? అందుకే ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుని మరియమ్మలా అవసరమైంది ఒక్కటే మార్త, నువ్వు విస్తారమైన పనుల్లో నువ్వు నిమగ్నురాలుగా చేసుకున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, నా దగ్గర కూర్చుని నేను చెప్పు మాటలు వినడమే అవసరం. అండ్ క్రైస్తవులు కూడా చూడండి, అది ఒక్కటే. ఆయన దగ్గర దేవుని సన్నిధిలో ఆ 1 గంట సేపు కూర్చోవడం ఎంత కష్టం అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఈ లోపల 99 సార్లు ఫోన్లు వస్తాయి. ఆ 99 సార్లు ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడకపోతే ప్రాణం పోయినట్టే ఉంటుంది. కానీ 1 గంట సేపు నా ప్రభుత్వాన్ని గడుపుతానంటారా? అది రా. కానీ ఆయన రాజ్యం కావాలా, అక్కడికి వెళ్ళి ఇక్కడ మునిగితే ఆటోమేటిక్గా అక్కడికి తేలిపోవాలా? ఎలా సాధ్యమవుతుంది అది? ప్రభు మనందరికీ పరలోకపు భర్త, వెండి కుమారుడు. అలాంటప్పుడు మన పాత్ర ఏమైంది? మనం పెళ్లి కుమార్తెలో, భార్యలో. నువ్వు కట్టుకున్న నీ భార్య నీతో సరిగ్గా కాపురం చేయకపోతే నువ్వు విడాకులు ఇచ్చినంత వరకు వెళ్ళిపోతున్నావే. అలాంటిది ప్రభుతో కాపురం చేయవలసిన మనము విచ్చలవిడిగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటూ, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచి బయటికి వెళ్ళిపోతూ, మళ్ళీ ప్రభు మనల్ని అంగీకరిస్తాడంటే అది సాధ్యమంటారా? ఎంత ముగ్గులం కదా మనం. ఎలా సాధ్యమవుతుంది అది?
ఎలా సాధ్యమవుతుంది? కనుక ఈ గమనిక దయచేసి అందరం కలిగి ఉందాం. ఇందులో మనం ధ్యానించింది కొండ మీద ప్రసంగంలో ప్రభు 9 మంచి లక్షణాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. మనలో ఖచ్చితంగా ఉండవలసిన ఆ 9 మంచి లక్షణాలు ఇది గతంలో మనం ధ్యానించేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ పేజీలో, కొత్త నిబంధన 5వ పేజీలో ఆత్మ విషయమై దీనత్వం చాలా అవసరం. నా ఆత్మీయ అక్కర్ను నేను గుర్తించాలా. నా దగ్గర ఏది ఆత్మీయంగా కొదువు ఏదైతే ఉందో, విశ్వాసం కొదువు అంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలా. నాలో క్రీస్తు స్వరూపం ఏర్పడకపోతే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలా. ప్రభు, నాలో నీ స్వరూపం ఇంకా ఏర్పడలేదు, నన్ను నలగొట్టు, నన్ను వినగొట్టు, నన్ను పగలగొట్టు, నన్ను శిక్షించు, కానీ నీ స్వరూపం నాలో ఏర్పడాల్సిందే, లేకపోతే నేను ఉండలేను, నేను బ్రతకలేను. ఈ తెగింపు ఏమండి? అలాగే దుఃఖించువారు ధన్యులు. దేని గురించి దుఃఖము? ప్రభా, నువ్వు కోరింది నేను నీకు చేయలేకపోతున్నా, నువ్వు కోరినట్టుగా నేను నడుచుకోలేకపోతున్నా, నువ్వు కోరినట్టుగా నేను ఉండలేకపోతున్నా, ఆ దుఃఖం. అంతేగాని మనం లోకానుసారమైన వాటి కొరకు దుఃఖిస్తూ ప్రభు మనల్ని ఓదార్చాలంటే అని అడుగుతాను. దేని గురించి నేను దుఃఖించాలా? నా కోపం మీద నాకు విజయం రాలేదు ప్రభా, నా నోటి మాట మీద నాకు విజయం రాలేదు ప్రభా, నేను నీలాగా మాట్లాడలేకపోతున్నా, నేను నీలాగా దీర్ఘశాంతం వహించలేకపోతున్నా, నేను నీలాగా ప్రేమించలేకపోతున్నా, అంత విషయంలో నేను దుఃఖపడాలి. అలాగే సాత్వికం, ఇవన్నీ మనం గతంలో ధ్యానం చేస్తాం. మన హక్కుల కొరకు పోరాడకుండా ఉండడం. సాత్వికము అనే మాటకు అర్థం ఎంత స్పష్టంగా గతంలో మనం ధ్యానించాం. ఇలాగే 9 వచనాలు 13 వచనం వరకు 12 వచనం వరకు ఈ 9 లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అలాగే 9 చెడ్డ లక్షణాలు, మనలో ఉండకూడని 9 చెడ్డ లక్షణాలు కూడా మనం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా ఇంతవరకు మనం ధ్యానించింది ఏంటి? కోపం. నువ్వు నరహత్య చేయక్కర్లా, నువ్వు మానభంగాలు చేయక్కర్లా, నువ్వు దొంగతనాలు చేయక్కర్లా. నీ మనసులో కనుక నీ పక్కన కూర్చున్న వాడి మీద నువ్వు కోపం పెట్టుకుంటే ఆ చిన్న కోపం నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి సరిపోద్ది. ఇది నేను చెప్పట్లే, మళ్ళీ ప్రభువే చెప్తున్నాడు. నీ సహోదరుని మీద నువ్వు కోపపడి ద్రోహి అని నీ కోపం వ్యక్తపరిచిన వెంటనే నువ్వు నరకానికి పాత్రుడవు. ఇదే కొండ మీద ప్రసంగం ఎంత స్పష్టంగా రాసింది. ఎంతమంది దీన్ని నమ్ముతారు? ఎంతమంది క్రైస్తవులు నమ్ముతారండి నిజంగా? మాట ఎక్కడుంది ఒకసారి నా గురించి ఎవరైనా తీసి చదవండి. 21వ వచనం, 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇది ప్రభు అన్న మాట. ప్రభు అంటున్నాడు ఈ మాట. ఫస్ట్ మనసులో కోపం వచ్చింది, కేసు నమోదైపోయింది, విమర్శకు అయిపోయాడు ఆల్రెడీ. ఆ లోపల కోపం కొత్త ఉడికి ఇప్పుడు కొంచెంగా బయటపడుతోంది. ఇప్పుడు నేను నోటితో ఒక మాట అన్నా, అయిపోయింది, హైకోర్టుకి వెళ్ళిపోయింది. ఇక చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ద్రోహి అనేసా నరకాగ్నికి పాత్రుడని. ఎంతమంది నమ్ముతారు దీన్ని? ఎవరు నమ్మరు. దేవుడు నమ్ముకున్న వాళ్ళైతే అసలే నమ్మరు. కోపడ్డం నా అధికారం అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు కోపడిన వెంటనే నువ్వు నరకాగ్నికి పాత్రుడవు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. దీన్ని నమ్మరు. కానీ ఎవడో పనికి మాలినోడు, నువ్వు మా మందిరంలో బాప్తిజం తీసేస్తావు, పరలోకంలో నీ పేరు రాసేసాను, మొత్తం రెడీ అయిపోయింది, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతావంటే గుడ్డిగా నమ్ముతారు దాన్ని. అయిపోయిందండి, రక్షణ తీసేసుకున్నానండి, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతానండి. తేలుతావా నువ్వు? దేవుడి మాట చెల్లుద్దా? మనిషి మాట చెల్లుద్దా? దేవుడు ఏమంటున్నాడు?
కోపం మీద విజయం రాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని దేవుడు అంటున్నాడు. మనిషి ఏమంటున్నాడు? కోపం గీపం కూర్చున్నాయి అంతా, నేను నీ బాప్తిజం ఇచ్చేశాను, రక్షణ ఇచ్చేశాను, అంతే, నీ పర్లోకంలో రిజర్వేషన్ అయిపోయింది, జీవగ్రంథంలో నీ పేరు రాసేసా. మూర్ఖ మానవులు ఎప్పుడు మాట్లాడుతున్నాం మనం, అది అలవాటే. అలాగే రెండోది మోహపు చూపులు. దీని గురించి కూడా మనం ధ్యానించాం. వీటిలో ఏ ఒక్కటైనా నువ్వు జయించకపోతే నువ్వు అసలు దేవుడు, నువ్వు క్రైస్తవుడివే కావండి, యువర్ నాట్ క్రిస్టియన్ అట్ ఆల్. అన్న నువ్వు అక్కడ నుంచి చెప్తున్నావు నీలో లేదా అంటే ఉంది, నేను దాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఉందని చెప్పి దాంతో నేను చదువుకోవట్లే. నో, ఐ డోంట్ వాంట్. నేను ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుని పూజేస్తా. ప్రభు నాలో ఈ బలహీనతను నువ్వు తీ, నేను దీంతో ఉండలేను, దీంతో నేను నీతో కాపురం చేయలేను, నువ్వు నాకు సహాయం చేయి. కోవిడ్ సెంటర్కి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకున్నావు, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వదిలేస్తున్నావా? వదలట్లేదే. క్వారంటైన్లోకి వెళ్ళిపోతున్నావు, మందులు వేసేసుకుంటున్నావు, 10 మంది డాక్టర్లు. ఎందుకు? నీ ప్రాణం పోతుంది. మరి ఇలాంటి విషయం నా చూపు మంచిది కాదు, ఇది క్యాన్సర్, దీని విషయంలో నువ్వు ఆ ప్రభువు ఒక్కడే నిన్ను దాని నుండి విడిపించగలడు. ఆ ప్రభు దగ్గరికి ఎన్నిసార్లు వచ్చావు, ఆ ప్రభు దగ్గర ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చావు. ఓ ప్రభు నా చూపు బాగలేదు, మోహమ్మ చూపు చూసిన వాడు నరకానికి పాత్రను అని సెలవిచ్చావు. దాని విషయంలో ఎంతమంది సీరియస్ చూసారా? బైబిల్ గ్రంథంలో ఎన్ని వాక్యాలు నేను నీకు తీసి చూపించగలను. దాన్ని క్రైస్తవుడు నేడు నమ్మట్ల. నా అధికారం అనుకుంటున్నాడు. దేవుడే తిండి పెట్టాడు, దేవుడే కళ్ళు ఇచ్చాడు చూడమని. అది తప్పన్నప్పుడు దేవుడు దాన్ని మరొకటి చేయొచ్చు కదా. ఇలాంటి యథవాదాలు మూడు ఉన్నాయండి. జాగ్రత్త, ప్రేమ సోదరుడు సోదరి, నిన్ను నువ్వు మోసపరుచుకుంటావేమో చూసుకో. అలాగే విడాకులు, దీని గురించి కూడా మనం ధ్యానించాం. కొత్త నిబంధనలో అసలు విడాకుల వ్యవస్థే లేదు. తన భార్యనైనా తన భర్తనైనా విడనాడిన వాడు ఆమెను ఆయనను వ్యభిచారిగా చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం 4వది 5వ అధ్యాయం 33వ వచనం. 5వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 5:33. మరియు నువ్వు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లించుకోవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెలుపు గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మనలో ఉండకూడని 4వ లక్షణం ఏది అంటే అబద్ధం. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? పూటకి అబద్ధం ఆడకపోతే పూటే గడవని పరిస్థితి. ఇప్పుడు నీకు దేవుడు నమ్ముకున్నావు, దేవుని రాజ్యం కావాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని నీకుంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అబద్ధాన్ని జయించకపోతే నువ్వు నా రాజ్యంలోకి ప్రవేశించు. ఇప్పుడు అబద్ధానికి ఉన్న నిర్వచనం ఏంటో చూడాలి. ఫస్ట్, అబద్ధం అంటే ఏంటి? అబద్ధం అంటే ఏంటి? బైబిల్లో ఒక మాట ఉందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కిందకి వస్తే ఇది 14వ వచనం. 17వ వచనం దగ్గరికి వస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును
ద్వారా కలిగింది. యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఎప్పుడైతే యేసుప్రభు భూమి మీదకి వచ్చాడో అప్పుడు కృప సత్యము ఇవి రెండు బయలుపరచబడ్డాయి. ఈ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ప్రభు ఒక్కడే సత్యం. ప్రభు ఒక్కడే సత్యం అనే మాటకి ఎలా అర్థం చేసుకోవాలి నేను అంటే, ఆయనలో లేనిది ఉన్నట్టుగా కనపరుచుకునే స్వభావం లేదు. అంటే పరోక్షంగా చెప్పాలంటే సత్యము అనే మాటకు అర్థం ఏంటి? వాస్తవం. అసత్యము అనే మాటకు అర్థం ఏంటి? వేషధారణ. అసత్యము అనే మాటకు అర్థం ఏంటి? వేషధారణ. లేనిది ఉన్నట్టుగా చూపించడం. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. మనలక్క సమయాన్ని బట్టి రంగులు మారిపోవడం, సమయాన్ని బట్టి రూపాలు మారిపోవడం, సమయాన్ని బట్టి అలా కాదు. కాబట్టి ఈ సత్యమును ఎందుకు మన జీవితంలో ఇంత ప్రాముఖ్యం? ఈరోజు మీరు వినబోయే మాటలు బహుశా ఇంతకు ముందర ఎప్పుడూ విని ఉండరు. ఇది నేను గ్యారంటీ రాసి ఇవ్వగలను. మీకు ఏ సంఘంలో కూడా మీకు ఈ విషయాలు చెప్పబడవు. ఇది కూడా నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకు దేవుని నమ్ముకున్నవాడు అబద్ధమును జయించాలి? మీకు ఒక విషయం తెలుసా? సత్యం చెప్పకపోవడం కూడా అబద్ధమే. సత్యం చెప్పకపోవడం కూడా అబద్ధమే. కనుక మనం లేఖనంలో ఒకవేళ గమనించి చూస్తే ఎక్కడ మొదలైంది? అసలు సాతాను దాడి ఎక్కడ మొదలైంది అని మనం గమనిస్తే ఆదిలోనే ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం త్వరగా తీయాలండి. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం. మీరు 2-3 వచనాలు గమనించండి. 2-3 వచనాలు గమనించండి. ఆది కాండం 3వ అధ్యాయం 2వ పేజీలో ఉంది. 2వ పేజీలో ఈ తోట చెట్ల పళ్ళు మేము తినవచ్చును. అయితే ఫస్ట్ అసలు దేవుని సృష్టిలో పాపము దేనిని బట్టి ప్రవేశించింది? అబద్ధమును బట్టి ప్రవేశించింది. ఎలా అబద్ధము? దేవుడు ఏమన్నాడు? దీన్ని సగటు క్రైస్తవుడు ఎప్పుడు గమనించాడండి. అవ్వ సర్పముతో అన్న మాటలో అది నిజమేనా? అది నిజమేనా? మళ్ళా చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. అయితే మీరు చావకుండానట్లు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అవ్వమ్మతో? వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అన్నాడా? మీరు యువతల పక్క చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలియని వృక్షఫలమును తినకూడదు. నీవు వాటిని తినలేవున నిశ్చయముగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించాడు. అసలు దేవుడు చెప్పిన మాట ఏంటి? మంచి చెట్టు ఫలము అసలు నువ్వు తినకూడదు. అది తిన్న రోజు నువ్వు నిశ్చయంగా చదువు. అవ్వమ్మ సర్పం కంటే ఏమంటుంది? నువ్వు తినకూడదు, ముట్టకూడదు. కనుక ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలో కొంత తీసి కొంత నువ్వు కలిపావో అది అసత్యం కింద మారిపోయింది. దేవుడు చెప్పిన మాటకి ఇప్పుడు అదే 3వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. అందుకు సర్పం మీరు చావనే చావరు. ఎందుకంటే నువ్వు కొంత అబద్ధం ఆడడానికి ఒప్పుకుంటే మిగతా పని సాధన చేసేస్తాడు. అమ్మమ్మ కొంచెం కలిపిందంటే ఉన్న సత్యానికి అదనంగా కొంచెం కలుపుకోవడం వల్ల ఏమండి పెద్ద గిన్నె నిండా మరిగిన పాలుంటే అందులో 1 లీటర్ పెరుగు తోడెట్టడానికి 1 లీటర్ పెరుగు పడుతుందా?
ఒక్క చెంచాడు వేస్తే చాలు, ఒక చెంచాతో పెరిగి అందులో వేస్తే చాలు, మొత్తం తొడుగుపోద్ది. అలాగే సత్యానికి కొంచెం అబద్ధం జోడిస్తే మొత్తం అబద్ధం అయిపోద్ది. 60% నిజమే కదండి అంటే కాదు. అసలు ఆ చెట్టు పండు తినకూడదు, చిన్న రోజు నువ్వు చేస్తామని దేవుడు అంటా ఉంటే అవ్వం ఏమంటుంది? చెట్టు పండు తినకూడదు, దాన్ని ముట్టుకోకూడదు అని. ముట్టుకోకూడదు అని చెప్పాడా? చెప్పలేదు కదా. కనుక ఇది మనము గుర్తించాలి. ఇప్పుడు అవ్వమ్మలో అది గమనించాడు సాతాను. అంతవరకు సాతాను కూడా ప్రయత్నించలేదు మోసం చేయాలని. ఎప్పుడైతే అవ్వమ్మ దాన్ని తినకూడదు, ముట్టుకోకూడదు అన్నాడో, అదే అయితే నువ్వు నిశ్చయంగా చావనే చావు అని ఒప్పించేశాడు మొత్తం. కనుక మనము గమనించాలా, ఇక్కడ సత్యం ఏంటంటే సృష్టిలో పాపం అంటూ ఏదైనా ప్రవేశించింది అంటే మొట్టమొదటి పాపం ఏంటి? అబద్ధం. మొట్టమొదటి పాపం అబద్ధంతో మొదలైంది. ఇంకా అక్కడి నుంచి అది కొనసాగుతూనే ఉంది. ఎంతవరకు అంటే ప్రకటన గ్రంథము వరకు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. త్వరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ఆఖరి అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును సంగముల కోసము. సరే, ఇప్పుడు అంటే అబద్ధికులు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించట్లేదు. ఒకటి. ఇప్పుడు ముగింపు దేంతో ముగించాడో చూడండి. పరిశుద్ధాత్ముడు తన పరిశుద్ధ గ్రంథాన్ని దేంతో ముగిస్తున్నాడో గమనించండి. 19వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయండి. చూసారా? కనుక 2 బలమైన హెచ్చరికలతో ప్రారంభమైంది. అండ్ మొత్తం బైబిల్ గ్రంథం అంతా కూడా దేని 2 మధ్యలో ఉన్నాయి? ఎడాపెడా దాడి చేసేటట్టు. అబద్ధంతో ప్రారంభం, అబద్ధంతో అంతం. అండ్ బలమైన హెచ్చరిక. ఈ అబద్ధంతో కనుక నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించిన ఎడల నువ్వు అసలు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవు. నీకు అసలు నా రాజ్యంలో స్థానమే లేదు. అంతేకాదు, నువ్వు జీవవృక్ష ఫలం కూడా ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఇది పాత నిబంధనలనే కాదు. కేవలం అవ్వమ్మతో దేవుడు ఆ మాట అనలే. ఈ చెట్టు ఫలం తిన్న రోజు నిశ్చయంగా నువ్వు చేస్తామని లేదు. కొత్త నిబంధనలో కూడా ఈ మాట ఉంది. ఎంత ఆశ్చర్యపోయానో నేను. కొత్త నిబంధనలో కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. పన్నెండు 13 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా కాము కొత్త నిబంధనలు కూడా దేవుడు ఆ మాట, నువ్వు శరీరానుసారంగా జీవించిన ఎడలా ఏమైపోతావు? నిశ్చయంగా చేస్తావు. ఇది ఏ చావు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు? శరీరానికి వచ్చే మరణం గురించి మాట్లాడట్లేదు. ఏ శరీరము శాశ్వతం కాదు. ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయ మరణం. శాశ్వతంగా నువ్వు అబద్ధములో కొనసాగితే, నువ్వు అబద్ధాన్ని అభ్యాసం చేస్తే, అబద్ధాన్ని జయించడానికి ప్రయత్నించకపోతే ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలోకి వచ్చేస్తావు. నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడమే కానీ
నువ్వు క్రైస్తవుడు అనుకున్నా కూడా నువ్వు క్రైస్తవుడిగా ఉండవు. ఇది దేవుడు చెప్తుంది. నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే ఆత్మను అనుసరించి, దేవుని ఆత్మను అనుసరించి జీవించేవాడే తప్ప శరీరాన్ని అనుసరించి జీవించేవాడు కానే కాదు. వాడు ఏనాడో చనిపోయాడు, వాటిలో చలనం ఉండదు, వాళ్ళ పరిశుధాత్మ సంధింపు పనిచేయదు, వాడు మనస్సాక్షి చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగేటట్టు అబద్ధం చెప్పడం, అబద్ధాన్ని ఆస్పాదంగా చేసుకోవడం అవసరం. పూటకు అబద్ధం ఆడకపోతే పూట గడవదు. అందులో పూర్వీకులు కూడా ఏమనిశారు, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసేయాలి, ఆ తర్వాత కొడుకు చచ్చిపోయినా పర్వాలే, విడాకుల వరకు వెళ్ళిపోయినా పర్వాలే, అక్రమ సంబంధాల వరకు వెళ్ళిపోయినా పర్వాలే, ముందర ఎలాగో వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే మేము సెంటర్లోకి వెళ్ళి మీసాలు వెళ్ళేసేసుకోవచ్చు, మేము పెళ్లిళ్ళు చేసామండి. కనుక మనము ఈ సంగతులను గుర్తుంచుకోవాలా. ఏమండి, బైబిల్ గ్రంథం ఈ 2 పక్కల నుండి యుద్ధం అన్నమాట. అపవాది నిరంతరం దేవుని వాక్యాన్ని అబద్ధంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలామంది సేవకులవని, పాస్టర్లవని వాక్యంలో దేవుడు చెప్పని సంగతులు దానికి జోడించి చెప్పడం. ఇంకొక మాట చెప్పిన, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దేవుని మందిరంలో ఎవరు ఉన్నారు? లేఖనం ఏం చెప్తుంది? దేవుడు ఏమంటున్నాడు? దురదృష్టవులు గలవారు ఉన్నారు, వాళ్ళ కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్తేవాడు అసలు బతకనే బతకవాడు. కనుక సత్యానికి 2 రెక్కలు ఉంటాయి ఎప్పుడు. సాతాను శోధించడానికి ప్రభువు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడ్డానికి తండ్రి విడిచిపెట్టాడు. అపవాది వచ్చి అన్నాడు, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చేసుకో. అలా రకరకాలుగా శోధిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఇలాంటి రాయబడి ఉంది కదా అని సాతానంటుంటే వేరే ఒక చోట ఇలా కూడా రాయబడి ఉంది అని ప్రభు సమాధానం చెప్పాడు. మాటకు అర్థం ఏంటి? సత్యానికి 2 రెక్కలు ఉంటాయి. నువ్వు ఒకదాన్ని పట్టుకుని వేలాడితే సగమే. సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు దేవుడు నమ్ముకున్న అనేక మంది క్రైస్తవులకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంపూర్ణ సత్యం తెలియకపోవటం వల్ల బాధ్యసత్వం. ఏంటా బాధ్యసత్వము? దేవుని స్వరం వినే అనుభవం లేకపోవడం. అందుకని పాస్టర్ గారు ఎంత చెప్తే అంత, పాస్టర్లు ఎంత చెప్తే అంత. వీళ్ళ బుద్ధి ఏమైంది? అసలు ఉంటే కదా మనం లేఖనాల్లో వెతుక్కుందాం. బెరేయా సంఘస్థులు ఏం చేశారు? అపోస్తుడైన పౌలు నిలబడి బోధించినా ఇంటికెళ్ళి మళ్ళా ఆ వాక్యంలో అలా ఉందో లేదో చూసుకుని అప్పుడు దాన్ని అంగీకరించారే కానీ బాబాయ్ పౌలు గారు బోధించారు నిజమే అయి ఉంటుంది అని గొర్రెల్లా గుర్రోకులా. అలాంటి క్రైస్తవులు చాలా అరుదు, వెరీ రేర్. నేటి క్రైస్తవ సమాజంలో అలాంటి క్రైస్తవులు లేరు. ఎందుకంటే అసలు సమయమే లేదండి. దేవుని మందిరంలో 2.5 గంటలు కూర్చోవడమే చాలా కష్టం. ఇంకా ఇంటికెళ్ళి వాక్యం కూడా అలా చెప్పిన వాక్యం అలా బైబిల్లో ఉందా లేదా చూసుకోవడం అంటే ఇంకా ఎంత టైం వేస్ట్ ఉండే ఉంటుంది అన్నమాట. సత్యము నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు అంగీకరించలేదు. ఒక భయంకరమైన మాట ఉందండి. సత్యము దేవుడు తన సత్యాన్ని బయలుపరిచినప్పుడు లేఖనము ద్వారా అవని వర్తమానము ద్వారా అవని ఎప్పుడైతే ఆ సత్యము నీ హృదయం అంతరంగాలలో నిన్ను ఒప్పింపజేసింది, నువ్వు చేసింది తప్పు అని నిన్ను ఒప్పింపజేసినప్పుడు నువ్వు చేసింది తప్పనే సంగతి నీకు తెలిసి కూడా ఒకవేళ నువ్వు దాన్ని అంగీకరించకుండా దాని విషయంలో పశ్చాత్తాపడకుండా ఉంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అసత్యాన్ని
ఆస్పాదంగా చేసుకున్నావు కాబట్టి, అసత్యాన్ని ఆశ్రయించావు కాబట్టి, ఇక జీవితకాలం నువ్వు అసత్యాన్ని నమ్మినట్లుగా నిన్ను ప్రభావితం చేస్తాడు. నేను చెప్పట్లే ఈ మాటలు, నేను చెప్పట్లే, నో 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 నాట్ అట్ ఆల్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దయచేసి ఈ మాట మీ బైబిల్లో మీ పుస్తకాలలో రాసి పెట్టుకుని ఇంటికి వెళ్ళాక 100 సార్లు చదువుకుని అప్పుడైనా సరే ఒకవేళ జ్ఞానోదయం కలిగిందంటే మీరు ధన్యులు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీసిన వాళ్ళ పేజీ నెంబర్ కూడా చెప్పండి. 188వ పేజీ, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు కలిపి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించగలరు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మళ్ళా ఒకసారి చదువున్నా. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సత్యం నీ దగ్గరికి వచ్చింది, వర్తమానం ద్వారా నువ్వు ఒప్పించబడ్డావు, నువ్వు చేసింది తప్పు అనే సంగతి నీకు తెలుసు కూడా, అయినా కూడా నువ్వు దాన్ని కప్పిపుచ్చుకుని ఏమో కొంటి సాకులు చెప్పుకుంటా. ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో నీకు తెలుసా? అసలు ఆ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు? ఇలాంటి కొంటి సాకులు చెప్పుకుంటా నువ్వు అసత్యాన్ని ఆశ్రయించినందున ఇప్పుడేం చేస్తున్నాడు దేవుడు? దేవుడే నిన్ను శాశ్వతంగా అబద్ధమును నమ్మునట్లుగా నిన్ను మోసపుచ్చే శక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఇక మీదట నిజంగా సత్యం చెప్పేవాడు వచ్చి నీకు సత్యాన్ని ప్రకటించినా నువ్వు దాన్ని నమ్మవు. ఇది ప్రమాదం, ఇది ప్రమాదం. మాటి మాటికి నిన్ను హెచ్చరించినా, నిన్ను గర్దించినా, నీకు బుద్ధివాక్యము చెప్పినా కూడా నువ్వు అబద్ధాన్ని ఆశ్రయిస్తూ నీ పాపం గడుపుకుంటూ వచ్చావు కాబట్టి, సత్యం అంటే నీకు ఆసక్తి లేదు కాబట్టి, సత్యంలో దేవుడు నిన్ను సత్యమందు ప్రతిష్ఠించినా కూడా నువ్వు అసత్యాన్ని ఆశ్రయించావు కాబట్టి దేవుడు శాశ్వతంగా నువ్వు అసత్యాన్ని నమ్మినట్లుగా మోసపుచ్చు శక్తిని నీ దగ్గరికి దేవుడే పంపిస్తాడు. నీకు జ్ఞానోదయం కలగకుండా, నీకు ఎన్నడూ నువ్వు సత్యం నమ్మకుండా ఉండినట్లుగా, అంటే శాశ్వతంగా నువ్వు బానిసగా ఉండేటట్టు. సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. కానీ నువ్వు బానిసగా ఉండడానికి ఇష్టపడ్డావు కాబట్టి శాశ్వతంగా నువ్వు బానిసత్వంలో ఉండేటట్లు సత్యము మళ్ళా నీకు బయటపరచకుండా ఆ సత్యాన్నే నువ్వు నమ్మునట్లు మోసపుచ్చు శక్తి దేవుడే నీ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు 3 ప్రమాదాలు ఉన్నాయి. దేవుని లేఖనంలో హెచ్చరికలు 3 ప్రమాదం. ఏంటది? మీ హృదయం ఎఫెసీ 4లో శరీరం అన్నిటికంటే మోసకరమైంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళక వెతుక్కోండి, కొంచెం మీరు కష్టపడితే మంచిది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు శరీరం అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియా 17లో మీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇప్పుడు 3వదిగా దేవుడే నిన్ను మోసపరిచే శక్తిని నీ దగ్గర పంపిస్తాడు. 3 శక్తులతో నేను మోసపోతున్నానంటే నా బతికేంటి? ఈ సంగతి ప్రేమ సహోదర సహోదరి దయచేసి తేలిగ్గా చులకనగా తీసుకోవద్దు. అన్నిసార్లు సత్యం చెప్పడం సాధ్యం కాదు. చెప్పాలని రూలేదు. అలానే సత్యం చెప్పకపోవటం వల్ల నువ్వు అబద్ధం ఆడాల్సిందే అనే పరిస్థితి కూడా లేదు. ఈ విషయంలో నేనేం మాట్లాడదలుచుకోలేదని చెప్పొచ్చు. నువ్వు
ప్రస్తుతం నేను ఈ విషయంలో ఏ సమాధానం ఇవ్వదలుచుకోలేదని కూడా చెప్పచ్చు. ఇట్స్ నాట్ నెససరీ. నా హృదయంలో నేను కూడా అనేక రహస్యాలు దాచి ఉంచుకుంటాను. ఎవరైనా బ్రదర్ అయినా సిస్టర్ అయినా నాకు ఏదైనా విషయం చెప్తే నేను అది నా మనసులో దాచుకుంటాను. అందరికీ చెప్పాలని రూల్ ఏం లేదు. నాట్ అట్. రెండు ఇంతలుగా మనము ఈ ప్రమాదానికి 2వ దశలోకి రాసిన పత్రికలో మోసపుచ్చు శక్తి పంపబడే ప్రమాదానికి గురవుతాం. ఒకటి, దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, కానీ నేను దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేను. ఎందుకు? ఒకవేళ నేను దేవుని సన్నిధిలో కానీ సంఘంలో కానీ 10 మంది దగ్గర ఒప్పుకుంటే నాకు చిన్నతనం. నువ్వు సత్యాన్ని ప్రేమించలేదు గనక, అసత్యమందు అభిలాష అంటే ఇష్టము కలిగి ఉన్నావు గనక ఇప్పుడు దేవుడు మోసపుచ్చు శక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఇది ఒక విధానం. రెండోది, దేవుడు వర్తమానికుడి ద్వారా, వర్తమానము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను తప్పు చేశానని నన్ను ఒప్పింపజేశాడు. తప్పు చేశానన్న సంగతి నేను కూడా తెలుసుకున్నాను, కానీ ఒప్పుకోవడానికి నాకు కష్టంగా ఉంది. అప్పుడు ఈ 2 పరిస్థితుల్లో సత్యము నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని అంగీకరించకపోవటం వలన ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు నన్ను అసత్యమును నమ్మునట్లుగా, అబద్ధాన్ని నమ్మునట్లుగా నన్ను మోసపుచ్చే శక్తిని నా దగ్గరికి 100% పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి నీ జీవితం అంతా మోసపోవడమే. ఆ సత్యాన్ని నువ్వు బలంగా నమ్ముతావు, సత్యాన్ని నమ్మవు. ఇది మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు ఇలాగంటే క్రైస్తవులు 2 రకాలు ఉంటారు. 90% క్రైస్తవులు తాము చేసిన పాపము నుండి దేవుని క్షమాపణ కోరుకునే వారిగా ఉంటారు. వారు చేసిన పాపాలని దేవుడు క్షమించాలి, ఇది వాళ్ళ అభిలాష. 10% క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ప్రభు మా పాపము నుండి మమ్మల్ని పూర్తిగా రక్షించాలి. రక్షించడం అంటే పాపము నుండి పూర్తిగా విడతీయడం. పాపం అనేది ఒకటి క్యాన్సర్ రోగం అనుకో, ఆ క్యాన్సర్ పూర్తిగా తీసివేసేటట్టు వైద్యాన్ని కోరుకుంటామా, లేకపోతే ఆ క్యాన్సర్ అణగ దొరికితే సరిపోద్ది అనే క్యాన్సర్ కోరుకుంటాం, అనే వైద్యం కోరుకుంటాము మనము? ఇది 99% క్రైస్తవులు దేవుడు మా పాపాలు క్షమిస్తే చాలు కనుక వాళ్ళ జీవితకాలం ప్రభు మమ్మల్ని క్షమించు, ప్రభు మమ్మల్ని క్షమించు, ప్రభు మమ్మల్ని ఏ ఒక్కడు కూడా ప్రభు ఈ పాపము నుండి నన్ను రక్షించు అని అప్పుడు కూడా ప్రార్థించాడు. నేను ఈ పాపం చేశా, నన్ను క్షమించు, ఈ పాపం చేశా, నన్ను క్షమించు. జీవితాంతం క్షమాపణ అడుగుతుందనే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని రాసు, క్షమించును రాయబడ. కనుక మన పాపముల నుండి దేవుడు మనల్ని రక్షించాలి, విడిపించబడాలి. మనం దాని నుండి పూర్తిగా మనం జయించిన అనుభవంలోకి రావాలి. ఇది చాలా ముఖ్యమైనది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక మనం అంగీకరిద్దాం, తప్పులే. ప్రభు నేను పాపం చేశాను, తెలిసే చేశాను, ఇప్పుడు దీని నుండి నన్ను పూర్తిగా రక్షించు, మళ్ళా దీని జోలికి నేను పడిపోకుండా, దీని జోలికి నేను రాకుండా, ఈ విషయంలో నేను బలహీనుడు. తప్పులేదు, తప్పులేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పైల్స్ వ్యాధి ఎంతమందికి ఉందో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పైల్స్ ఉందని చెప్పుకుంటారా లేదా, లేకపోతే సిగ్గుపడిపోతున్నారా? పైల్స్ ఉంది, ఎలా అనిపిస్తుంది మీకంటే అన్ని విడమర్చి ఏమవుతుందో
స్త్రీ పురుషుడని భేదం లేకుండా విడమర్చి డాక్టర్ దగ్గర సిగ్గు లేకుండా మనం చెప్పుకోవట్లేదా? అలాంటప్పుడు దేవుని ఎదురుకు వచ్చినప్పటికీ ప్రభు, నా పరిస్థితి ఇలా ఉంది, దీని నుండి నువ్వు ఒక్కడికి నన్ను రక్షించగలవు. మీకు ఒక మాట చెప్తా. మొన్న నా దగ్గర ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఇద్దరు అన్నదమ్ములు పందెపు రంగంలో పోటీ పడేవారు. అంటే ఎక్కువ దూరాలు పరిగెత్తే పందెపు రంగం, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వాళ్ళు పరిగెడతారు. వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ అన్నదమ్ములు ఫస్ట్ సెకండ్ వస్తారు. ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తిగా పేరుగాంచిన వాళ్ళు. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ వీడియో. సో ఒలింపిక్స్లో కూడా వాళ్ళకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చాయి అన్నదమ్ములు ఇద్దరికి. ఒకటికి గోల్డ్, ఒకటికి సిల్వర్. ఆ తర్వాత ఒక పందెపు రంగం, ఇలాగే అదే పందెపు రంగంలో వాళ్ళిద్దరు పరిగెడుతున్నారు. ఇక మన గేటు దగ్గరేమో అవి ఎర్ర గీత ఉంది. అక్కడికి చేరిపోతే ఎవరు ముందు చేరితే ఫస్ట్ వచ్చేస్తాడు. వీడు అప్పుడే 4.5 కిలోమీటర్లు పైపెచ్చు దాటి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు పిక్కలు 2 బాగా రాళ్లగా పట్టేశాయి. 2 పిక్కలు పట్టేశాయి. ఇక అడుగు తీసి అడుగు ముందర వేయలేకపోతున్నాడు. గమ్యం ఎదుర్కొంటా కనబడుతోంది. వెనకాల చూస్తే చాలా దూరం వరకు ఎవరు లేరు. పాక్కుంటూ వెళ్ళడానికి కూడా లేదు. ఈ లోపల ఎప్పుడు వీళ్ళిద్దరే అన్నదమ్ములిద్దరే ఫస్ట్ సెకండ్ కాబట్టి వెనకాల నుంచి అన్నగారు వచ్చాడు. అన్నగారు వచ్చి ఇక వీడు తమ్ముడు కింద పడిపోతా అంటే ఈ అన్నగారు గబామని ఆ రెక్క కింద చేయి పెట్టుకుని వాడిని తీసుకుని కుంటుకుంటా పరిగెట్టుకుంటా ఆ గమ్యం దగ్గరికి వెళ్తున్న కొద్ది వెనకాల నుంచి ఎవడో పరిగెత్తుకుంటూ ముందు వెళ్ళిపోయాడు. వాడు ఫస్ట్ అయిపోయాడు. ఇక ఆ గీత వరకు వచ్చిన తర్వాత ఈ అన్నగారు ఏం చేశాడు, తమ్ముడిని వెనకాల చేపెట్టి ఒక్క తోపు తోశాడు. ఇప్పుడు తమ్ముడు ఆ గీత దాటిన తర్వాత అప్పుడు అన్నగారు దాటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే త్యాగం, పట్టింపు ఎలా ఉంది అంటే కావాలంటే అన్నగారు ముందర అడిగేసి అప్పుడు తమ్ముడిని లాక్కోవచ్చు. అలా చేయలే. తమ్ముడిని ముందుగా నెట్టేస్తే అప్పుడు తమ్ముడు సెకండ్ అయ్యాడు, అన్నగారు థర్డ్ అయ్యాడు. 3 కాంస్య పథకం వచ్చింది, బ్రాంజ్ మెడల్. ఆ తర్వాత విలేకరులు అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసి అందరూ అన్నారు, మీరే సెకండ్ రావచ్చు కదా, మీ తమ్ముడిని ముందుకు నెట్టేసి మీరెందుకు వెనకాల ఉండిపోయారంటే వాడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి ఈ మెడల్ తోటి నేను ఇంటికి వెళ్తే మా అమ్మతో సంతోషించేది కాదు. ఎందుకు? వాడు చిన్నోడు, వాడిని వదిలేసి నువ్వు ముందుకు ఎలా వెళ్ళావు అని నన్ను తిట్టిపోసేదే కానీ నేను మెడల్ తీసుకొచ్చానని ఎప్పుడు సంతోషించేది కాదు. ప్రేమ సోదరుడా సోదరి, ప్రభు కూడా అంతే. మనమందరం ఆత్మీయ పందెపు రంగంలో పరుగులు పెడుతున్నాం. అప్పుడప్పుడు పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. ఆ గమ్యానికి చేరే లోపల పడిపోతుంటే వెనకాల నుంచి ప్రభు వచ్చి మనల్ని లేవనెత్తుతున్నాడు. మన చెక్క కింద చెయ్యేసి మనల్ని ఈడ్చుకుని ముందుకు తీసుకెళ్ళి గమ్యానికి ముందుగా ఆయన నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు విలేకరులు ప్రభుని అడిగారు, ప్రభువా నువ్వు దేవుడవు, నువ్వెందుకు అలా చేశావు అంటే, అలా చేయకపోతే నా పరలోకమందున్న తండ్రి అస్సలు సంతోషించేవాడు కాడు. నీ తమ్ముడైతే అలాగే వదిలేసి వస్తావా అని నన్ను అడుగుతాడు కదా. అందుకనే మనం పరిపూర్ణం కాదు, కానీ ప్రభు మనల్ని అలా విడిచిపెట్టేవాడు కూడా కాదు. ఆ పరిపూర్ణతలోకి తీసుకెళ్ళాలి. పడిపోయిన వారిని లేవనెత్తాలా, గమ్యం వరకు చేర్చాలా. అసలు మనం పరిగెడుతున్నామా అని ప్రశ్న. అసలు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నామా అని. సంవత్సరాలు గతించిపోతున్నాయే, ఎంతవరకు మనం ఎదిగాము, ఎంతవరకు మనం పరిగెట్టాము, ఇంకా గమ్యం ఎంత దూరంలో ఉంది, ఇంకా ఎంతవరకు మనం వెళ్ళాలి, మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడిందా లేదా, ఇలా కనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నాము? మరి దేవుడు నమ్ముకున్నామంటే ఎలాగా?
ఎలా సాధ్యమవుతుందని? ఈ నమ్ముకోవడం మనల్ని దేవుని రాజ్యానికి చేరుస్తుందా? అస్సలు చేర్చదు. నో, అబ్సల్యూట్లీ నాట్. దేవుడు తన సత్యాన్ని నీకు ప్రత్యక్షపరిచాడు. ఒకవేళ ఎంతవరకు నీకు తెలియకపోతే ఈ రోజైనా నువ్వు ఇక్కడ మందిరంలోకి వచ్చి ఈ సత్యాన్ని ఇప్పుడు విన్న తర్వాత కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు మోసపోయే ప్రమాదం ఉంది. కనుక నాతో కలిసి ప్రార్థన చేస్తావా? ఓ ప్రభువా, ఇన్ని రోజులు నాకు ఈ సంగతులు తెలియవు. సత్యాన్ని ఆశ్రయించా, అసత్యాన్ని ఆశ్రయించా, అబద్ధాన్ని ప్రేమించా, అబద్ధాలతోనే జీవించా, లేనిది ఉన్నట్టుగా చూపించుకున్నా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. వద్దు ప్రభా, మోసగించు ఆ శక్తిని నువ్వు నా దగ్గరికి పంపించాను. నేను సత్యాన్ని నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. నేను మనుషులకు మర్యాదల కొరకు, మనుషుల ఘనతల కొరకు నేను ఎదురు చూడను. మనుషులు నన్ను తోలినా పర్వాలేదు, నాన్న మాట్లాడినా పడలేదు, నేను అవన్నీ భరిస్తా. కానీ నీ కనికరం గల చూపు నా మీద ఉంటే చాలు. నువ్వు నా మీద కనికరిస్తే చాలు. దానికంటే ఎక్కువ నేనేం కోరుకోవట్లేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది.